కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట మురళీధర్ నగర్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో లయన్స్ క్లబ్ కాకినాడ సఖి శ్రీకారం సంయుక్త ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిడిపిఓ వై లక్ష్మి మాట్లాడుతూ తల్లి మానసిక ఆనందం పుట్టబోయే బిడ్డ మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఎటువంటి ఒత్తిడి లేకుండా మానసిక ఆనందంతో మెలగాలన్నారు. శారీరక మానసిక ఆరోగ్య భద్రతతో కూడిన భరోసాను కల్పించేందుకు సీమంతాలు దోహదపడతాయన్నారు. సూపర్వైజర్ పి మార్తమ్మ మాట్లాడుతూ గర్భిణి మనసుకు నచ్చిన రీతిలో ఉండేలా, మంచి దృశ్యాలు చూసేలా, మంచి మాటలు వినేలా, ఆమె చుట్టూ అందమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెద్దవారు కల్పించాలని అన్నారు. లయన్స్ క్లబ్ ప్రాంతీయ చైర్మన్ పద్మ తులసి మాట్లాడుతూ గర్భిణీలకు సీమంతం చేయడం అనాదిగా వస్తున్న ఆచారమన్నారు. పేద కుటుంబాలకు చెందిన గర్భిణీలకు ఇటువంటి కార్యక్రమాలు ఆనందాన్నిస్తాయన్నారు. అనంతరం గర్భిణీలకు చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, మిఠాయితో సీమంతాలు నిర్వహించి ఆశీర్వదించారు. సఖీ క్లబ్ అధ్యక్షురాలు కొడాలి ఉమా, శ్రీకారం క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ మీనాష్ పర్హీన్, రత్నమాల, ఈశ్వరి, కాశీ, మణి, భారతి, లక్ష్మి, సావిత్రి, జోన్ చైర్మన్ ఓం నమశివాయ, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, అనిల్, సత్యనారాయణ, పార్థసారథి, అంగన్వాడీ కార్యకర్త భగవతి తదితరులు పాల్గొన్నారు. మురళీధర్ నగర్ కాలనీలో అంగన్వాడీ కేంద్రంలో శ్రీ అడపాల రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సీమంతాల వేడుకలకి మేమందరూ విచ్చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు మా లయన్స్ క్లబ్ సఖీ నుంచి శ్రీకారం నుంచి మెంబర్స్ అందరూ వచ్చారు. అందరికీ కూడా మా జెడ్సీ ఓం నమస్తే గారికి, ఆర్సీ పద్మతులసి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సీమంత వేడుకల్లో అందరూ కూడా మంచి ఆహారం, పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు అన్నీ తీసుకుని ఎటువంటి ఉద్రిక్తతకు లోనవ్వకుండా మంచి ప్రాణాయామం, యోగా అలాంటి ఎక్సర్సైజులు చిన్న చిన్నవి చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి సంతానాన్ని కలిగి ఉంటారని కోరుకుంటున్నాను. భగవంతుడి ప్రార్థిస్తున్నాను. వేడివేడిగా ఆహార పదార్థాలను తింటూ మీరు డాక్టర్ గారు, అంగన్వాడీ సెంటర్లో ఉన్న డాక్టర్ గారు కానీ, మీరు వెళ్తున్న హాస్పిటల్లో ఉన్న డాక్టర్ గారు కానీ చెప్పిన విషయాలను చూసా చెప్పకుండా పాటిస్తూ వాళ్ళు చెప్పిన వ్యాక్సిన్లు ఎప్పటికప్పుడు వేసుకుని ఉంటే మీకు మీ బిడ్డ ఎదుగుదల మంచిగా ఉంటుంది. పాఠశాలగా చెప్పింది అన్నారు కదా, అవన్నీ పాటించండి. అదేవిధంగా ఈరోజు మేమందరం వచ్చి ఈ మా ఎక్స్టెన్షన్ క్లబ్ శ్రీకారం కూడా ఈరోజు అటెండ్ అయ్యి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా మా సఖీ క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియదు. ప్రకృతి వనరులు ఉపయోగించుకోవాలి అంటే మానవ వనరులు బలోపేతం అవ్వాలి. మానవ వనరులు బలంగా ఉంటేనే మన ప్రకృతి వనరుల్ని ఉపయోగించుకోవాలి. సపోజ్ ఒక సముద్రం ఉంది, సముద్రంలోకి వేటగాళ్ళు వెళ్తారు, చాలామంది వేటగాళ్ళు వెళ్తారు. కొంతమంది ఆ పక్కన చిన్న చిన్న ఏరులో తీసుకొచ్చి 10 రూపాయలకి 15 రూపాయలకి అమ్ముకుంటారు. కొంతమంది అలివి వేసి అలివి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న అలివిని బలంగా బయటికి లాగి వేలకి చేపలు అమ్ముకుంటారు. ఇందులో ఏ మానవ వనరులు బలోపేతం అయినట్టు? వేలకు అమ్ముకున్న మానవ వనరులు బలంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రకృతి వనరుల నుండి ఎక్కువ ఆదాయాన్ని తీసుకుంటున్నారు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే తల్లి గర్భం నుండి. తల్లి గర్భం బేస్. మనిషి మానసిక స్థాయి కానీ అలాగే ఫిజికల్గా, మెంటల్గా ఆరోగ్యంగా ఉన్నారు అంటే అది తల్లి గర్భంలో పునాది పడుతుంది. సార్ చెప్పారు ఏ ఆహార పదార్థాలు తినాలని. ఖచ్చితంగా గర్భిణీగా ఉన్నప్పుడు కొన్ని త్యాగాలు కూడా చేయాలి. మీ కడుపులో ఉన్న బిడ్డ ఎవరైనా సరే అమ్మ నన్ను కనని అడిగారా?